పంజాబీ ముసలావిడ ఒక్క క్షణం రోడ్డు మీదే నిలబడి ఆయాసం తీర్చుకుంది. ఆమె ఎడమ చేతిలో అడ్రస్ కాగితం, కుడి చేతిలో కుక్కపిల్లను కట్టేసిన గొలుసు. ఆ రోజు కార్తికేయ చేసిన మేలు మర్చిపోలేదు పంజాబీ ముసలావిడ. కార్తికేయ అడ్రస్ వెతికి పట్టుకుని కార్తికేయకు కృతజ్ఞత చెప్పడానికి బయలుదేరింది. ఒక్కరితే వద్దామనుకుంటే కుక్కపిల్ల కూడా వెంటపడింది. విశ్వాసం అలాంటిది. ఇదిగో అబ్బాయి, కాస్త ఈ అడ్రస్ చెబుతూ అంది బైక్ మీద కొరియర్ అన్న అక్షరాలు చూసి. అడ్రస్ కాగితం మీద కార్తికేయ అన్న పేరు చూశాడు. అప్పటికే అతనికి కార్తికేయ మీద అభిమానం పెరిగింది. వెంటనే బైక్ ఆపి కార్తికేయ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి అడిగాడు బాయ్. సార్, మీకేమవుతారు? నాకు బిడ్డలాంటివాడు అంటూ ఆ రోజు తన కుక్కపిల్లను కార్తికేయ కాపాడిన విషయం చెప్పింది. దాంతో అతనికి కార్తికేయ అంటే మరింత ఇష్టం పెరిగిపోయింది. జామకాయను కొరకబోతుండగా డోర్ బెల్ శబ్దం. ఈ టైంలో ఎవరొస్తారు? ఎవరో చూస్తే సరి అనుకుని జామకాయను టేబుల్ మీద పెట్టాడు. వెంటనే జేబులో నుంచి కర్చీఫ్ తీసి టేబుల్ మీద పెట్టి దాని మీద జామకాయ పెట్టాడు. హాల్లోకి వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా పంజాబీ ఆవిడ. మీరా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును బేటా, కొడుకుని వెతుక్కుంటూ తల్లి వచ్చింది చెప్పింది ఆవిడ. చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ వంగి ఆవిడ పాదాలకు నమస్కరించబోయాడు. మధ్యలోనే అడ్డుకుని పైకి లేపి ప్రేమగా ఆలింగనం చేసుకుంది. కుక్కపిల్ల ఆమె చేతిలో ఉన్న గొలుసును వదిలించుకోవడానికి పాట్లు పడుతోంది. కార్తికేయ ఒళ్ళోకి వెళ్ళడానికి నానా పాట్లు పడుతోంది. చూసావా బేటా, దీనికి నువ్వంటే ప్రాణం. తన ప్రాణం కాపాడింది నువ్వేగా మనస్ఫూర్తిగా అంది ఆవిడ. కార్తికేయ ప్రేమగా కుక్కపిల్ల తల నిమిరాడు. కుక్కపిల్ల లోపలికి పరిగెత్తబోయింది. తన యజమాని మందలించడంతో గుర్రుగా చూస్తోంది. వెళ్ళని అమ్మా అంటూ కుక్కపిల్ల గొలుసు తీసేశాడు. అది లోపలికి పరిగెత్తింది. సరాసరి జామకాయ ఉన్న గదిలోకి. కార్తికేయ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చాడు. దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. ముగ్ధ గురించి అడిగింది ఆవిడ. తన ఇంటికి ఆహ్వానించింది. తన పిల్లలు విదేశాల్లో ఉన్నారని, తనకు తోడు కుక్కపిల్లే అని చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది. ఏమాత్రం అలికిడి లేదు. ఎప్పుడూ సైలెంట్గా ఉండడం అలవాట్లేదు. ఇద్దరూ వెళ్ళి వెతుకుతున్నారు. కార్తికేయ తన గదిలోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి స్థాణువు అయ్యాడు. పంజాబీ ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కారణం, కుక్కపిల్ల నేల మీద పడి చనిపోయి ఉంది. దాని నోట్లో నురగలు. తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా కార్తికేయ ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు వదిలింది. ఒక్క క్షణం ఆ గదిని విషాదం చుట్టుముట్టింది. మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు కార్తికేయ. ఒక ప్రాణి, నోరు లేని ప్రాణి. భావ్, ఈ పదానికి శబ్దరత్నాకరం ఏమని అర్థం చెబుతుంది? మాటలు నేర్చిన బిడ్డ అమ్మ అంటుంది. మాటలే తెలియని ఈ జంతువు ఏమని పిలుస్తుంది? మిత్రమా, నేను నీ జాతి కాదు, నీ మిత్రుడని కాను. అయినా మిత్రమా అని సంబోధిస్తున్నాను. మీ మనుషులకు విశ్వాసపాత్రమైన శునకాన్ని. నాకు తెలిసినదల్లా విశ్వాసంగా ఉండడం. మీలా మాకు ఈర్ష్యాద్వేషాలు లేవు. నీకోసం చనిపోవడం నాకు సంతోషమే. నా యజమానిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఒకరోజు నువ్వు కాపాడిన ప్రాణమే కదా ఇది. సెలవిక. కుక్కపిల్ల తలను నిమిరాడు. భావ్. చిన్న శబ్దం ఆ చిన్న ప్రాణిని భౌతికంగా దూరం చేసింది. ఎదురుగా పంజాబీ ఆవిడ. ఏమని ఓదార్చగలడు? అమ్మా, నన్ను క్షమించు. 2 చేతులు జోడించాడు కార్తికేయ. ఆ 2 చేతులు పట్టుకుని, వద్దు బేటా, ఒక విధంగా సంతోషంగా ఉంది. నీ ప్రాణం ఎంతో విలువైనది. నీ ప్రాణాల్ని కాపాడి ఆ చిన్ని ప్రాణం మంచి పని చేసింది. చిన్న కోరిక బేటా, దీన్ని పాతిపెట్టిన చోట ఒక గులాబీ మొక్క నాటించు గద్గద స్వరంతో చెప్పింది ఆవిడ. కార్తికేయ అలానే అన్నట్టు తలూపాడు. ఓ ప్రాణికి వీడ్కోలు చెప్పాడు. కొద్ది క్షణాల అటాచ్మెంట్. అంతలోనే సెలవంది. తన ప్రాణాలు కాపాడింది. లైట్ కూడా వేసుకోవాలనుకోలేదు. అలాగే కూర్చుండిపోయాడు. విషాదం అనుభవించిన కొద్దీ మనల్ని నిస్తేజులను చేస్తుంది. జామకాయలో విషం ఇంజెక్ట్ చేసింది ఎవరు? అతి ప్రమాదకరమైన విషం. ఎంతో ప్లాన్డ్గా చేసిన పని. కార్తికేయ అనుమానం కొరియర్ బాయ్ మీదకు వెళ్ళింది. అతనికి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇంత తెలివిగా తనని చంపాలని చూసే తెలివి, అవసరం అతనికి లేవు. ఈ కొరియర్ విషయం ఎవరికి తెలుసు? అప్పుడే సెల్ రింగ్ అయింది. ఆ నంబర్ ల్యాండ్ ఫోన్ది. ముగ్ధ నుంచి వచ్చిన ఫోన్. జరిగిందంతా తెలిస్తే
తను తట్టుకోలేదు. చెప్పకూడదు. ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆన్ బటన్ నొక్కాడు. నేను ముగ్ధని. గొంతులో అమృతం, గాలిలో తేలి వస్తోన్న ఫీలింగ్. చెప్పు ముగ్ధ, ఎలా ఉన్నావు? నాన్న తమ్ముడు బావున్నారా? బావున్నారు. తమ్ముడితో మీ గురించి చెప్పాను. అప్పుడే బావగారిని ఎప్పుడు చూపిస్తావు అని అడుగుతున్నాడు. సంబరంగా చెప్పింది. త్వరలో మీ ఊరికి వస్తాను. మీ నాన్నగారితో మాట్లాడతాను. మా ఫ్రెండ్ పూర్ణిమకు చెప్పాను మీ గురించి అంది కాసింత సిగ్గుపడుతూ ముగ్ధ. ఇంకా ఎవరెవరికి చెప్పావు? నవ్వుతూ అడిగాడు కార్తికేయ. మా ఊరి కోవెల్లో ఉన్న జగన్నాథుడికి, నా కాబోయే నాథుడి గురించి చెప్పాను. మా ఊరి పంట పొలాలకు చెప్పాను. కొబ్బరి తోటలకు చెప్పాను. గోధులికి, గోపన్నలకు చెప్పాను. మా పెరట్లో ఉన్న జామ చెట్టుకి, ఆ చెట్టుకాయలు ఎంగిలి చేసి చిలుక కొరికిన పండు తీయనా అని గారాలు పోయే మా ఇంటి చిలుకకు చెప్పాను. ఆ క్షణం ముగ్ధను దగ్గరికి తీసుకోవాలని అనిపించింది. ఎంత గొప్ప ఆలోచన! బంధుమిత్రులకు కాదు, అందమైన ప్రకృతిలోని ఎన్నింటికో తమ ప్రేమ కథ చెప్పిందట. ముద్దుగా అనుకున్నాడు. నేను పంపినా? ఆగి సిగ్గుపడింది. నీ ప్రేమ నైవేద్యాన్ని ఆరగించాను. ఎలా ఉందో చెప్పనే లేదు. గుండె గొంతుకలో కొట్టుమిట్టాడుతోంది. నీ జ్ఞాపకాన్ని గొంతులో నుంచి హృదయానికి చేర్చి వస్తానని చెబుతోంది. ల్యాండ్ ఫోన్ ఆమె గుండెల మధ్య కూర్చుంది. ఆమె ఎదసవ్వడి వైబ్రేషన్స్గా మారి టెలిఫోన్ తీగల ద్వారా అతని చెవులను చేరి ప్రబంధాన్ని ప్రవచిస్తున్నట్టు ఉంది. ఇంకా మాట్లాడాలని ఉంది. నాన్నగారు చూస్తే బావోదు. ఉండనా మరి అంది ముగ్ధ. సరే మరి, శుభరాత్రి నవ్వుతూ అన్నాడు కార్తికేయ. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాకు శుభప్రదమే అనుకుంది. ఈలోగా తండ్రి లేచిన అలికిడి కావడంతో ఫోన్ పెట్టేసి అటు తిరిగి పడుకుంది. వచ్చింది తండ్రి కాదు, ఓ అపరిచిత వ్యక్తి. కొరియర్ ఆఫీస్ ముందు నిలబడ్డాడు. లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం, అందరి ముందే ఆ కుర్రాడిని బెదిరించడం కన్నా ఆ కుర్రాడి ద్వారా జరిగిందేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. మరో 5 నిమిషాల తర్వాత ఆ కొరియర్ బాయ్ వచ్చాడు. మొహాన విభూది. కార్తికేయను చూస్తూనే సంతోషంగా దగ్గరికి వచ్చాడు. నమస్కారం సార్. ఇప్పుడే గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి వస్తున్నాను. మీకు తెలుసా సార్, ఎప్పుడో చిన్నప్పుడు గుడికి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు సంతోషంగా చెప్పాడు. నా పేరు మీద అర్చన ఎందుకు? అర్థం కాక అడిగాడు కార్తికేయ. ఎందుకంటే నేను మీ వల్లనే మారాను సార్. ఒకరి కవర్లు విప్పడం ఎంత తప్పో తెలిసింది. ఇక జీవితంలో ఏ తప్పు చేయను సార్ అన్నాడు కుర్రాడు. కవర్ విప్పావా? ఆశ్చర్యంగా అడిగాడు కార్తికేయ. నిన్న జరిగిందంతా చెప్పాడు ఆ కుర్రాడు. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు, ఒక ప్రాణం పోయింది అంటూ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్పాడు కార్తికేయ. సార్, ప్రామిస్గా చెబుతున్నాను, నేనే తప్పు చేయలేదు అని ఆగి, సార్, నా ఎదురుగా కూర్చున్న యువకుడు నన్ను వాటర్ బాటిల్ కోసం పంపించాడు అని చెప్పాడు. యువకుడా? అవును సార్, 25 ఏళ్లుంటాయి. అందంగా ఉన్నాడు. అతని దగ్గర బోల్డ్ డబ్బు ఉంది. నాకు 500 ఇచ్చి వాటర్ బాటిల్ తెప్పించుకుని చిల్లర కూడా నన్నే ఉంచుకోమన్నాడు చెప్పాడు. షిట్! నుదురు మీద కొట్టుకున్నాడు కార్తికేయ. ఆ యువకుడి వేషంలో వచ్చింది మోహనే. ఇదంతా ఆ కొరియర్ కుర్రాడికి చెప్పినా అర్థం కాదు. నువ్వు చేసిన పని వల్ల ఒక మూగ జీవి ప్రాణం కోల్పోయింది చెప్పాడు కార్తికేయ. ఆ కొరియర్ కుర్రాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జేబులో నిన్న మోహన వేషంలో ఉన్న యువకుడు ఇచ్చిన డబ్బులున్నాయి. ఎదురుగా రెడ్ క్రాస్ వాళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు. ఆ డబ్బు తీసుకువెళ్ళి విరాళాల బాక్సులో వేశాడు. 2 చేతులు జోడించాడు క్షమించమన్నట్టు కార్తికేయ వైపు చూసి. చేసిన తప్పు తెలుసుకుని మారిన అతన్ని క్షమించాడు కార్తికేయ. అప్పుడే హైదరాబాద్ నుంచి ఓ విషాదకరమైన వార్త. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో బాంబు పేలుళ్ళు, చాలామంది మరణించారు అన్న వార్త. హైదరాబాద్. ఎందరో పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చి బ్రతుకు పోరాటం చేసే నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, నిరుపేదలు, అందరికీ నీడనిచ్చే భాగ్యనగరం. విభిన్న సంస్కృతులను తనలో కలుపుకున్న హృదయ వైశాల్యం ఉన్న చార్ సౌకా హమారా షహర్. గోల్కొండ కోట, నవాబుల అలనాటి దర్జా, ట్యాంక్ బండ్ అందాలు, ఒకప్పటి టాంగాలు, మట్టి రోడ్లు, అలనాటి వైభవాల ఆనవాళ్లు క్రమక్రమంగా కనుమరుగవుతూ కాంక్రీట్ మయమయ్యే రహదారులే కాదు, మానవ సంబంధాలు, వ్యక్తిత్వపు ఉనికిని కోల్పోతున్న వేళ. మనుషులకు పట్టని మతం మతోన్మాదులకు ఆయుధమైంది. ఉగ్రవాదం ఉన్మాదమైంది. ప్రతీకారేచ్ఛ పైశాచికత్వమైంది. నగరం బాంబుల మోతతో దద్దరిల్లింది. దిల్సుఖ్ నగర్ రక్తసిక్తమైంది.
ప్రభుత్వ స్పందన, రాజకీయ నాయకుల పరామర్శలు, మీడియా హడావుడి షరా మామూలే. కొద్ది క్షణాల క్రితం చనిపోతామన్న ఊహ కూడా వచ్చి ఉండదు. ఈ నరమేధం వెనుక ఉన్నవాళ్లు దొరికేదెప్పుడు? పోలీసులే వెతకాలా? ప్రజలు సైనికులై కదలాలి. ఉగ్రవాద జాడ కనిపిస్తే సమూలంగా పెకలించి వేయాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగింది మోహన. ఆమె దిగిన 10 నిమిషాల తర్వాత హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రజ్వీ ఉగ్రవాద సంస్థలకు సుపరిచితమైన పేరు. ప్రపంచంలో డబ్బు తప్ప మరేది ఉపయోగపడదు అని నమ్మే వ్యక్తి. కేవలం కిరాయి డబ్బుల కోసమే ఉగ్రవాది అన్న ట్యాగ్ లైన్ ధరించాడు. సుపారీ తీసుకుని హత్యలు చేసే మాఫియాకు రజ్వీకి పెద్ద తేడా లేదు. ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం, ఆయుధాల అక్రమ రవాణా చేయడం అతని వృత్తి. సిక్విని కాపాడే పని మీద వచ్చి స్పెషల్ ఫోర్స్ చేతిలో చిక్కాడు. 2 రోజులుగా అతడిని ఎవరూ ఏమీ అడగడం లేదు. అతనితో పాటు పట్టుబడిన వారిని ఏం చేశారో తెలియదు. పెద్ద గది, కూలర్ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో తినడానికి పళ్ళున్నాయి, ల్యాండ్ ఫోన్ ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది రజ్వీకి. తనను పట్టుకోగానే టార్చర్ చేస్తారని ఊహించాడు. టార్చర్ని తట్టుకునే శిక్షణ తీసుకున్నవాడు. తప్పనిసరైతే మెడలో ఉన్న సూసైడ్ పిల్ మింగాలి. అప్పుడు తడిమి చూసుకున్నాడు. సూసైడ్ పిల్ లేదు. అసలు తనని ఏం చేస్తారు? 2 రోజులుగా అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు ఈ ఆలోచన. తన సెల్ ఫోన్ లేదు. జేబులో ఉన్న పర్స్ భద్రంగా ఉంది. ఇప్పుడు తనని ఏం చేస్తారు? తనను విడిపించడానికి ఎవరొస్తారు? మిగతా వాళ్ళంతా ఏమైనట్టు? తనను రక్షించమని ఫోన్ చేయాలి. ల్యాండ్ ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ తీసి నంబర్ డయల్ చేయబోయి ఆగిపోయాడు. ఈ పోలీసులను నమ్మడానికి వీల్లేదు. తను ఏ నంబర్కి ఫోన్ చేస్తున్నాడో తెలుసుకోవడం కష్టం కాదు. 2 నిమిషాల తర్వాత మెల్లిగా తలుపు తెరుచుకున్న శబ్దం. ఓ మూలన ఉన్న ఫ్లవర్ వాజ్ చేతిలోకి తీసుకున్నాడు. కుడి చేత్తో పట్టుకున్నాడు. ఎవడొచ్చినా వాడి తల బద్దలు కొట్టాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. తలుపు తెరుచుకుంది. 2 తలుపులు తెరుచుకున్నాయి. కానీ ఎవరూ రాలేదు. ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. 1, 2, 3 నిమిషాలు గడిచాయి. ఎవరూ రావడం లేదు. అదేమిటి? ఫ్లవర్ వాజ్ని అలాగే పట్టుకుని బయటకు నడిచి షాక్ అయ్యాడు. తలుపుల బయట చుట్టూ గోడ. బయటకు వెళ్ళడానికి లేదు. మరి తలుపులు ఎవరు ఎలా తెరిచినట్టు? లోపలికి వచ్చి మరోసారి షాక్ తిన్నాడు. టేబుల్ మీద బిర్యానీ ప్లేట్ పొగలు కక్కుతోంది. త్వరగా చల్లారకముందే తినేసేయ్. వెనుక నుంచి మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే 6 అడుగుల మనిషి దృఢంగా ఉన్నాడు. ఎలా వచ్చాడు? తనలో తనే గొనుక్కున్నాడు. 6 అడుగుల మనిషి ముందుకు నడిచి వార్డ్రోబ్ తెరిచి లోపలికి వెళ్ళాడు. వార్డ్రోబ్ డోర్ మూసుకుంది. అందులోంచి అతను తిరిగి బయటకు రాలేదు. చుట్టూ 4 వైపులా 4 వార్డ్రోబ్స్. అంటే రజ్వీ తల తిరిగిపోయింది. ఎదురుగా గోడ మీద ప్లాస్మా టీవీ లాంటి స్క్రీన్లో ఓ దృశ్యం. ఇందాక తను ఫ్లవర్ వాజ్ తీయడం, చేత్తో పట్టుకోవడం దగ్గర నుంచి బిర్యానీ తింటున్న సన్నివేశం వరకు లైవ్లో వస్తున్నట్టు వస్తోంది. అంతకన్నా బుర్ర తిరిగిపోయే వార్త. బోర్గా అనిపించి రిమోట్తో టీవీ ఆన్ చేశాడు. హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12. అర్ధరాత్రి 2 దాటింది. అక్కడ ఉన్న ఓ భవంతిలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. 40 ఏళ్లు దాటిన ఒక ఆవిడ కంప్యూటర్ ముందు కూర్చొని ఉంది. ఆమె పొడవాటి చేతి వ్రేళ్లు కీబోర్డు మీద చకచక కదులుతున్నాయి. దాదాపు 3 గంటలుగా ఆమె అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నా ఆమె మొహంలో అలసట కనిపించడం లేదు. ఆమె కళ్ల ముందు దిల్సుఖ్ నగర్ బాంబు దుర్ఘటన వెన్నాడుతోంది. బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి. వారిలో కొందరికి రక్తం అత్యవసరం. వెంటనే రంగంలోకి దిగింది. ముందుగా తన రక్తం ఇచ్చింది. ఆమెను వెన్నంటి ఉన్న సేన రామదండులా కదిలింది. దిల్సుఖ్ నగర్ చేరింది. అర్ధరాత్రి దాటినా ఒంటరిగా బయలుదేరింది. అత్తయ్య, నన్ను రమ్మంటారా? కోడలు అడిగింది. వద్దు తల్లి, ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నావు. వెళ్ళి పడుకో, ప్రేమగా చెప్పింది. కష్టాల్లో ఉన్నవారికి విజిటింగ్ అవర్స్ ఉండవన్నది ఆమె నమ్మకం. యుఎస్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న తన మూలాలు మరచిపోని వ్యక్తి. 2 గంటల క్రితమే కార్తికేయ నుంచి ఫోన్. హైదరాబాద్లో ఉన్న బాంబు బాధితులను ఆదుకోమని. అప్పటికే ఆ పనిలోనే ఉంది ఆవిడ. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలే అక్కర్లేదని నమ్మిన మనిషి. తండ్రి నుంచి రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకుంది. రాజకీయ విలువలకు పట్టం కట్టిన కోన ప్రభాకర్ రావు తనయగా గర్వపడుతూనే ఆ తండ్రి ఆశయాలు కొనసాగిస్తున్న ఆవిడ మాలతి దేచిరాజు. కొన్నాళ్ల క్రితం ఏర్పడ్డ ఓ చిన్న సంస్థ ఆసరా. శ్వాసించడమే కష్టమైపోతున్న మానవత్వానికి ఆసరా ఇవ్వాలని, విలువలు వలువలు కోల్పోయే వ్యవస్థకు ఆసరాగా నిలబడాలని చేసిన ఉడతా ప్రయత్నం ఇప్పుడు వారధిగా మారింది.
వ్యక్తికి బహువచనం శక్తిగా అవతరించింది. ఆమె డ్రైవ్ చేస్తుండగానే ఫోన్ కార్తికేయ నుంచి. మాలతి గారు, నేను ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వస్తున్నాను అన్న సందేశం. కార్తికేయ రాక ఈ కథను మరో మలుపు తిప్పుతుందని ఆ క్షణం తెలియదు మాలతికి. ఆమెకు తెలిసింది సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడమే. మాలతి కారు హాస్పిటల్లోకి ప్రవేశించింది. అప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది మోహన. ఈ సంఘటన జరగడానికి గంట ముందు. రజ్వీ టీవీలో కనిపించిన దృశ్యం చూస్తూ అలాగే ఉండిపోయాడు. తను చూస్తున్నది నిజమేనా? టీవీ ఛానల్లో వార్తలు. సిక్వి మరణం తర్వాత స్పెషల్ ఫోర్స్కు దొరికిన కొందరు ఉగ్రవాదులు గంట క్రితం పారిపోయే ప్రయత్నం చేయడంతో స్పెషల్ ఫోర్స్ వారిని ఎన్కౌంటర్ చేసింది. స్క్రీన్ మీద మృతదేహాలు కుప్పగా పోసినట్టు. వారు వేసుకున్న దుస్తులు రక్తసిక్తమయ్యాయి. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా ఉన్నాయి. రజ్వీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. నిజంగా పారిపోయారా? పారిపోయేలా చేసి చంపేశారా? ఇప్పుడు తన పరిస్థితి? బలి ఇవ్వడానికి ముందు మేకను మేపినట్టు తనని అందుకే ఇంత ఫ్రీగా వదిలిపెట్టారా? తన వెనుక వార్డ్రోబ్ తెరుచుకున్న చప్పుడు. టీవీ రిమోట్తో కట్టేశాడు. ఏమీ తెలియనట్టు ఉన్నాడు. కార్తికేయ, అతనితో పాటు మరో 2 ఆఫీసర్లు వచ్చారు. కార్తికేయ రజ్వీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. 2 ఆఫీసర్ల వైపు చూశాడు. సార్, మనం తెలుగులో మాట్లాడుకుందాం. వీడికి తెలుగు రాదు, ఒక ఆఫీసర్ చెప్పాడు. ఓకే, వీడిని కూడా పారిపోయేలా చేసి ఎన్కౌంటర్ చేసేద్దాం. కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం, సాక్ష్యాలు, ఎవిడెన్స్, అపీల్, క్షమాభిక్ష ఇవన్నీ అవసరమా? కార్తికేయ అన్నాడు. మీ ఇష్టం సార్. వీడికి కాపలా కాయలేక చచ్చిపోతున్నాం. అప్పటికీ మీరు చెప్పినట్టే రోజు ఫుడ్లో స్లో పాయిజన్ ఇస్తున్నాం. మిగతా వాళ్ళు మన మాట వినక ఎన్కౌంటర్ అయ్యారు. వీడొక్కడే మిగిలాడు. వీణ్ణి కూడా ఆ ఖాతాలో కలిపేస్తే లెక్క సరిపోతుంది, మరో ఆఫీసర్ చెప్పాడు. ఓకే, వీణ్ణి వదిలేస్తున్నామని చెప్పండి. వద్దొద్దు, మనం వెళ్ళిపోదాం. డోర్స్ ఓపెన్ చేయండి. పారిపోయే ముందు షూట్ చేయండి అంటూ లేచాడు కార్తికేయ. ఆ సంభాషణ అంతా వింటున్నాడు రజ్వీ. అతను ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్లు ఉన్నాడు. తెలుగు నేర్చుకున్నాడు. వీళ్ల మాటలు శ్రద్ధగా విన్నాడు. సార్, వీడి తల మీద 25 లక్షల రివార్డు ఉంది. 1 లక్ష వీడి పేరు మీద సమాధి కట్టడానికి ఖర్చు చేస్తే మిగతా 24 లక్షలు పంచుకుంటే 8 లక్షలు తలా ఒక్కింటికి ఆఫీసర్ చెప్పాడు. వీడిని ప్రాణాలతో అప్పగిస్తే మోహన ₹1,00,00,000 ఆఫర్ చేసింది. మోహన రహస్యాలు వీడి దగ్గరున్నాయి. అప్పుడు మన అమౌంట్ షేర్ పెరుగుతుంది, కార్తికేయ తాపీగా చెప్పాడు. రజ్వీ మెదడు పనిచేయడం మానేసింది. తన వెనుక ఇంత కుట్ర ఉందా? రజ్వీ వెంటనే కార్తికేయ దగ్గరికి వెళ్ళాడు. అతని 2 చేతులు పట్టుకున్నాడు. సార్, నన్ను క్షమించండి. నాకు తెలుగు వస్తుంది. వాట్? అదిరిపడ్డారు. అలా నటించారు. అవును సాబ్, నేను డబ్బు కోసం ఏ పనైనా చేసే బేవార్స్ని. ఆ మోహన గురించి మొత్తం చెబుతాను. నన్ను వదిలేయండి. నన్ను పట్టుకుంటే మహా అయితే 1,00,00,000. అదే ఆ మోహన అయితే కోట్లు వస్తాయి. కార్తికేయ కాళ్ల మీద పడిపోయాడు రజ్వీ. రజ్వీ చెప్పడం మొదలుపెట్టాడు. అందరి మొహాలకు చెమటలు పట్టాయి. మహావిధ్వంస రచన. లేచాడు కార్తికేయ. రివాల్వర్ రజ్వీకి గురిపెట్టాడు. సాబ్, అంతా చెప్పాను, రజ్వీ భయంగా అన్నాడు. 100 మందిని చంపి ఊచకోత కోసి ప్రాణభయంతో నిజం చెప్పిన నీలో పరివర్తన రాదు రజ్వీ. నిజం ఇప్పటికైనా చెప్పావు కాబట్టి చిత్రహింసలు లేని మరణాన్ని ప్రసాదిస్తున్నాను. సైలెన్సర్ అమర్చిన ఆ రివాల్వర్ నిశ్శబ్దంగా తన పని పూర్తి చేసింది. మిగతా ఉగ్రవాదుల మృతదేహాలు ఇలానే పక్క గదిలో ఉన్నాయి. జస్ట్ కార్తికేయ ఆడిన మైండ్ గేమ్. విశాలమైన ఆ గదిలో నిరుద్యోగ యువత మత్తులో ఉంది. ఎదురుగా డయాస్ మీద మోహన. ఇప్పుడు వారిని ట్రాన్స్లోకి పంపుతోంది మోహన. ఎక్కడ ప్రజల అమాయకత్వం ఊపిరి పోసుకుంటుందో, ఎక్కడ నిరాశ నిస్పృహలతో యువత నిస్తేజమవుతుందో అక్కడ అవకాశవాదం తన వికృత క్రీడ మొదలు పెడుతుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకుని అవాంతరాలను అధిగమించి గమ్యపు నింగికి ఎగిసే స్ఫూర్తిదాయక యువత ఓ పక్క, నిరాశ, అభద్రతాభావం, డ్రగ్స్కి బానిసయ్యే బలహీనతతో పాతాళానికి జారిపోయే యువత మరో పక్క. సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేస్తుంది మోహన. డ్రగ్స్ని ఎరగా వేస్తుంది. అందమైన ప్రపంచమంటే మత్తులో ఉండటమని నమ్మిస్తుంది. అలాంటి వారిని తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వారిని తయారు చేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారే. ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలంటే వీళ్ళని ఉపయోగించుకుంటుంది. ఇక్కడి వ్యవహారాలు చూసే వ్యక్తి నిక్సన్. గోవా నుంచి మత్తుమందులు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తుంటాడు. కొందరు సినిమా వాళ్లను ఈ రొంపిలోకి దింపిన క్రెడిట్ అతనిదే. ఉగాండా నుంచి చదువు కోసం వచ్చి గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని, డిప్రెషన్లో ఉన్నవారిని ట్రాప్ చేస్తాడు, లేదా అలాంటి పరిస్థితి సృష్టిస్తాడు.
నిక్సన్ వల్ల దాదాపు 2,000 మంది డ్రగ్స్కు అలవాటు పడి తమ కెరీర్ నాశనం చేసుకున్నారు. నిక్సన్ మాత్రం డ్రగ్స్ తీసుకోడు. మోహన ఎదురుగా ఉన్న వారి వైపు చూస్తోంది. వారి కళ్ళల్లో కాంతి లేదు, ఆశ. కాసేపు వెయిట్ చేస్తే డ్రగ్స్ ఇస్తారని. వాళ్ల మొహాలు పాలిపోయి ఉన్నాయి. మోహన ఎదురుగా ఉన్న టేబుల్ మీద హెరాయిన్ ప్యాకెట్స్ ఉన్నాయి. అందరూ వాటి వంక ఆశగా చూస్తున్నారు. అది గమనించింది మోహన. ఈ ప్రపంచంలో డబ్బు కన్నా మత్తు ఎక్కువ కిక్కిస్తుందని, మనుషులను బలహీనంగా మారుస్తుందని నమ్మకం ఆమెది. ఒక్కసారిగా ఆ హాల్లో లైట్లు ఆరిపోయాయి. ఓ లైట్ మోహన మొహం మీద ఫోకస్ అయింది. ఆమె మొహం ఎరుపు రంగులో ప్రమాదాన్ని సూచిస్తున్నట్టు ఉంది. మీరంతా నా వైపే చూస్తున్నారు, నా మాటలే వింటున్నారు. మీకేది కనిపించడం లేదు, ఇంకేమీ వినిపించడం లేదు. మోహన గొంతు గంభీరంగా ఆ హాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఓసారి అందరి వైపు చూసి, మీరు చాలా తెలివైన వాళ్ళు, అయినా మీకు గుర్తింపు లేదు. బాధపడకండి, మన రాజ్యం వస్తుంది. మీరే మోనార్కులవుతారు. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి, జల్సా చేయండి, భయాలు బిడియాలు వదిలేయండి. ఎంజాయ్. హాలంతా చప్పట్లతో మార్మోగింది. మోహన మాటలకు అందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, ఒక్కరు తప్ప. సంధ్యారాణి, జర్నలిస్ట్, డ్రగ్స్ ర్యాకెట్ మీద పరిశోధన చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. కేవలం ప్రెస్ మీట్స్, మంత్రుల వాగ్దానాలు, అసెంబ్లీ కవరేజీలు ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే 3 నెలలుగా ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. మోహనను సంధ్యారాణి చూడ్డం మొదటిసారి. ఏ హిప్నటిస్ట్ అయినా ఎదుటివారి అంగీకారం లేకుండా తమ ట్రాన్స్లోకి తీసుకువెళ్లలేరు, వాళ్ల బలహీనతను ఆసరా చేసుకుంటే తప్ప. తను చేస్తున్నది రిస్కీ ఆపరేషన్ అని, దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని తెలియదు ఆమెకు. ఆమె కళ్ల ముందు డ్రగ్స్కు బానిస అవుతున్న యువత భవిత కన్నీళ్లతో కనిపించింది. నిక్సన్, మోహన ఎదురెదురుగా ఉన్నారు. దూరంగా బలిష్ఠులైన 10 మంది దృఢకాయలు ఉన్నారు. నిక్సన్, మనం రిస్క్ జోన్లో ఉన్నాం. యాసిక్ చనిపోయాడు. సిక్వి ఆత్మహత్య చేసుకున్నాడు. నా అనుమానం నిజమైతే ఈ పాటికి రజ్వీ కూడా చనిపోయి ఉంటాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే అవుతావు, అతని మొహంలోకి చూస్తూ చెప్పింది మోహన. మీరేం కంగారు పడకండి మేడం, హైదరాబాద్లోకి అడుగు పెట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది, నిర్లక్ష్యంగా అన్నాడు నిక్సన్. అంతే, 2వ క్షణంలోనే నిక్సన్ చెంప చెల్లుమంది. ఆ విసురుకు నిక్సన్ తూలి పడిపోయాడు. అతని బుగ్గ ఎర్రగా కందిపోయింది. దూరంగా ఉన్న నిక్సన్ అనుచరుడు కోపంగా మోహన వైపు రివాల్వర్ గురిపెట్టి ట్రిగ్గర్ మీద వేలు బిగించాడు. నిక్సన్ వారించేలోగా మోహన చేతిలోని రివాల్వర్ నిశ్శబ్దంగా బుల్లెట్ రిలీజ్ చేసింది. ఆ అనుచరుడు కుప్పకూలిపోయాడు, చచ్చిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగింది. మేడం, వాట్ ఈస్ దిస్, అసహనంగా అన్నాడు నిక్సన్. నిక్సన్, ఇక్కడ నా ప్రశ్నలకు జవాబులు మాత్రమే ఉండాలి, ఎదురు ప్రశ్నలు ఉండకూడదు. ముందు ఆ స్టూపిడ్స్ని బయటకు పంపు, అందే ఆజ్ఞాపిస్తున్నట్టు. క్షణాల్లో ఆ హాల్లో వాళ్ళు లేరు. తమ సహచరుడి మృతదేహం తీసుకుని వెళ్లారు. సారీ మేడం, నిక్సన్ అన్నాడు. నేను సారీని ఒక్కసారే యాక్సెప్ట్ చేస్తాను. శత్రువు బలం తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం ప్రమాదకరం. యముడిలా ఇక్కడికి వచ్చేది ఎవరో తెలుసా? కార్తికేయ. అతనెవరో తెలుసా? 6 నెలలుగా 300 మందిని నియమించి తెలుసుకున్న నిజం. కళ్ళు మూసుకుంది మోహన. కార్తికేయ గుర్తొస్తేనే ఆమె వణికిపోతోంది. ఎప్పటిలానే దేవుడి ముందు నిలబడి 2 చేతులు జోడించి, నేను నిన్ను పూజించడం లేదని ఫీల్ అవ్వకు, అలాగే నీ ప్రసాదం తింటున్నానని అనుకోకు. నువ్వు చాలా బాకీ. నా ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు, నా బ్రతుకు అర్థం నిఘంటువులో కనిపించే వరకు నీకు నాకు మధ్య గొడవ ఇలానే ఉంటుంది. త్వరగా సెటిల్ చేసుకో, దేవుడితో చెప్పేసి పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని గుడిమెట్ల వరకు వచ్చి తినబోతుండగా, ఆకలి తల్లి, 3 రోజులుగా పస్తు, ఓ బక్కచిక్కిన వ్యక్తి యాచించాడు. ప్రసాదాన్ని తినబోతున్న పూర్ణిమ తన చేతిలోని ప్రసాదం అతని చేతికి ఇచ్చి ఓసారి గుడివైపు తిరిగి దేవుడి వైపు చూసి, ఆర్ యు హ్యాపీ అని అడిగింది. నిన్నటి నుంచి దాడి చేస్తున్న ఆకలిని గుర్తు చేసుకుంటూ ఆ యాచకుడు పూర్ణిమ వైపు చూస్తూ ఉండిపోయాడు. మై డియర్ ఎనిమి, ప్రియాతి ప్రియమైన ఆకలి, నువ్వంటే నాకు భయం, గౌరవం. ఎక్కడో ఓ రచయిత ఈ వాక్యం రాసినప్పుడు నవ్వుకున్నాను. ఇప్పుడేంటో నవ్వు బదులు ఆకలే ముందు వస్తోంది. 2 చేతులు పొట్ట మీద పెట్టుకుని ఆకలితో మాట్లాడుతోంది. మనిషిని సృష్టించిన దేవుడు అక్కడితో ఊరుకోకుండా ఆకలిని వెంటనే పుట్టించాలా? దేవుడికి ఆకలి దప్పులు లేవు కాబట్టి, ఉండవు కాబట్టి ఆకలి బాధ తెలియదు. ఆకలి మేఘం ఆకాశమనే దేహాన్ని కమ్ముకొని బాధను వర్షించింది. ఆ యాచకుడు పూర్ణిమ ఇచ్చిన ప్రసాదం తిని కోవెలలో కొలువైన నాథుడిని చూసి జగన్నాథార్పణం అనుకున్నాడు. ఆ తర్వాత పూర్ణిమ వైపు చూశాడు. నిండు గోదారి, ఆకలి కావేరిగా మారినట్టు అనిపించింది.
దేవుడు కూడా ఏడుస్తాడా? ఆ యాచకుడు ముగ్ధ ఇంటివైపు కదిలాడు. ఆకాశం మేఘావృతమైంది. దేవరొచ్చాడు, జంగమ దేవరొచ్చాడు, జాగుసేయక రా తల్లి. హాల్లో కూర్చుని కాళ్లకున్న పట్టీలు సరిచేసుకుంటున్న ముగ్ధ ఆ మాటలు విని బయటకు వచ్చింది. 6 అడుగుల ఆజానుబాహుడు, నుదుట విభూది, చేతిలో ఢమరుకం, చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే రూపం. కీడు కూతవేటు దూరంలో ఉంది తల్లి. రాకాసి ఒకటి నిన్ను చేరవచ్చే, చీకటి మేఘాలు కమ్ముకొచ్చే. భద్రం తల్లి. జంగమదేవర మాటలు విని క్షణకాలం భయపడిపోయింది. భీతావహరిణి అయ్యింది. ఏమిటి స్వామి మీరు చెప్పేది? భయంగా అడిగింది. జరగబోయే సత్యం తల్లి. నిన్ను కాయడానికి జగన్నాథుడే వస్తున్నాడు తల్లి. ఇది ఆ జగన్నాథుని ప్రసాదం. ఈ పంచభక్ష పరమాన్నాలు నీకు కావలసిన వారికి పెట్టి వారి కడుపు నింపితే అంతా మంచే జరుగు అంటూ తన జోలిలో ఉన్న పెద్ద అరిటాకులోని ఆహార పదార్థాలు ఉన్న విస్తరి ముగ్ధ చేతిలో పెట్టాడు. వాటిని కళ్లకు అద్దుకుని తీసుకుంది. స్వామి, చిన్న సందేహం భక్తిగా అడిగింది ముగ్ధ. దేహానికి వచ్చే సందేహాలు చెప్పేను జీవిత సత్యాలు. అడుగు తల్లి. మీరు శివ. ముగ్ధ మాట పూర్తి కాకుండానే శివకేశవులు వేరువేరు కాదు తల్లి చెప్పి వర్షపు చినుకు ఆహారం మీద వాలకముందే ప్రసాదం గొంతు దాటి వెళ్ళాలి తల్లి అంటూ వడివడిగా పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదృశ్యమైపోయాడు. ముగ్ధకు పూర్ణిమ గుర్తొచ్చింది. గుడి దగ్గరే ఉంటుంది దేవుణ్ణి తిట్టుకుంటూ. వెంటనే ఆకాశం వంక చూసింది. మేఘాలు కమ్ముకొస్తున్నాయి. తండ్రి పూజ గదిలో ఉన్నాడు. తమ్ముడు కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నాడు. పూల సజ్జలో ఆహార పదార్థాలు తీసుకుని బయలుదేరింది. గుడిలో స్తంభానికి ఆనుకుని కూర్చుని మూసి ఉన్న గుడి తలుపుల వైపే చూస్తూ, నన్ను తప్పించుకోవడానికి తలుపులు వేసుకున్నావా? రేపు తలుపులు తెరుచుకున్నాక చెబుతాను తలను వెనక్కి వాల్చి అంది. దేవుణ్ణి కాసేపు రెస్ట్ కూడా తీసుకొనివ్వవా? ముగ్ధ వచ్చి పూర్ణిమ పక్కన కూర్చుంటూ అడిగింది. నాకు ఆయనకు రోజు ఉండేదే కానీ నువ్వేంటి ఈ టైంలో? కొంపతీసి నా కోసం పంచభక్ష పరమాణాలు తేలేదు కదా? నవ్వుతూ అడిగింది. కొంపతీసి తెచ్చాను. సజ్జలో నుంచి అరిటాకు తీసింది. నిజంగానే పంచభక్ష పరమాణాలు. ఏయ్, ఏమిటివి? ఏమిటి విశేషం? కడుపులో శ్రీహరికోట రాకెట్లు పరిగెడుతున్నాయి. జంగమదేవర గురించి చెప్పలేదు. చెబితే కొట్టి పారేస్తుంది. తినకపోతే? పూర్ణిమ గబగబా తింటోంది. పొలమారింది. ఏయ్ ముగ్ధ, నన్నెవరో తలుచుకుంటున్నారు. నీ దేవుడేమో అంది. వాటర్ బాటిల్ ఇచ్చింది. చివరి మెతుకు వరకు తిన్నది. చీర కొంగుతో మూతి తుడుచుకుంది. ముగ్ధ, నువ్వు నాకో నేను నీకో బాకీ ఉన్నాం. లేకపోతే ఈ రుణానుబంధం ఏమిటి? కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి. కాదు, మనిద్దరికీ ఆ దేవుడు మన స్నేహం బాకీ ఉన్నాడు అంది ముగ్ధ. ఆకాశంలో మెరుపులు. ముగ్ధ, నువ్వింటికి వెళ్ళిపో, వర్షం వచ్చేలా ఉంది అంది పూర్ణిమ. పూర్ణిమ, నువ్వు రారాదు, ఈ వర్షంలో ఇక్కడెందుకు? ముగ్ధ అంది. తల అడ్డంగా తిప్పి, అయినా నేనొస్తే నీ దేవుడు ఒంటరైపోడు, నువ్వెళ్ళు అంది. పూర్ణిమ మొండితనం తెలుసు. అందుకే సజ్జ తీసుకుని లేచింది. గుడి ఆవరణ దాటుతుండగా పెద్ద పిడుగు శబ్దం. ఒక చినుకు ముగ్ధ నుదురుని తాకింది. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో ఎవరూ ఊహించలేరు. ముగ్ధ వర్షం పడకముందే ఇంటికి చేరుకోవాలని పరుగులాంటి నడకతో బయలుదేరింది. మరో చినుకు. దట్టమైన మేఘాలు ఏదో చీకటి విపత్తును చూపిస్తున్నట్టు. అదే సమయంలో ఆ ఊరి పొలిమేరల్లోకి ఓ ఆకారం ప్రవేశించింది. చేతిలో అత్యాధునికమైన కెమెరా. సందు మలుపు తిరుగుతుండగా పెద్ద మెరుపు. అది ఆకాశంలో నుంచి వచ్చిన మెరుపు కాదు, కెమెరా ఫ్లాష్. అలాంటి మెరుపులు వస్తూనే ఉన్నాయి. ముగ్ధను వివిధ యాంగిల్స్లో ఫోటోలు తీస్తోంది ఆ ఆకారం. ఆ ఆకారం ముగ్ధను ఫాలో అవుతూనే ఉంది. ఊరంతా చీకటి దుప్పటి కప్పుకున్నట్టు, మబ్బులన్నీ ఆ ఊరిని ఆక్రమించుకున్నట్టు ఉంది. ముగ్ధ ఇంటికి చేరింది. అప్పటికే వర్షం మొదలైంది.